రైట్. అంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ యూఆర్ ఎట్ ది థ్రెషోల్డ్ ఆఫ్ ది రిలీజ్. 3వ తారీఖు సినిమా రిలీజ్ అంటే మీరు ఆర్ యూ కంఫర్టబుల్ విత్ నాన్ థియేట్రికల్స్ అండ్ ఎవ్రీథింగ్ అండి ఓటీటీ? గుడ్ గుడ్ గుడ్. ఇంకా అసలు కూడా కాదు సార్ కాదు, యువర్ బ్యాటిల్ ఈజ్ ఆఫ్ వన్. సగం యుద్ధం గెలిచేశారు. ఇప్పుడు మీరు థియేటర్కల్లో యుద్ధం కూడా గెలుస్తారా? సినిమా బాగుంటుందా? అంత బాగా ఇంప్రెస్ చేస్తుందా మిమ్మల్ని? ఆడియన్స్ 100%. ఇట్స్ అ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ సార్. అంటే నేను రీసెంట్ టైమ్స్లో వి సా హారర్ కామెడీస్ చూసాము, మనం ఫ్యాంటసీ థ్రిల్లర్స్ లేకపోతే జస్ట్ ఫుల్ ఫ్యాంటసీ చూసాం, కానీ మనం ఫ్యాంటసీ, కామెడీ అండ్ థ్రిల్లింగ్, ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ సూపర్బ్లీ బ్లెండెడ్. అలా చేయగలిగితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు ప్రేమ కథా చిత్రం సినిమా ఉంది సార్, దట్ ఈస్ హారర్ అండ్ కామెడీ. ఓకే. యముడికి మొగుడు ఉంది, దట్ ఈస్ ఫ్యాంటసీ అండ్ కామెడీ డ్రామా, ఎంటర్టైన్మెంట్. దేర్ ఇస్ నో థ్రిల్లింగ్, ఇట్స్ నాట్ ఎ థ్రిల్లర్ కాదు. ఓకే, ఇట్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ అండ్ డ్రామా. ఓకే, there are other fantasy thriller films, but they don't have comedy. We took the best of all three and we made Rakasa. So మా డైరెక్టర్ మాన్సా శర్మ, ఆవిడ విఠలాచార్య గారి ఫ్యాన్ అనమాట. సో విఠలాచార్య గారి సినిమాల్లో విఎఫ్ఎక్స్ లేవు అప్పుడు, కానీ అప్పటికప్పుడే ఆయన సినిమాల్లో విఎఫ్ఎక్స్ యాడ్ చేసి ఈ కాలంలో తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సార్. వాట్ బెస్ట్ ఎగ్జాంపుల్, వాట్ బెస్ట్ ఎగ్జాంపుల్ రియల్లీ. అంటే చాలా ఈజీగా మాసెస్ కి అర్థమైన మాట చెప్పారండి. వై డోంట్ యూ, అంటే మీరు సినిమాని నా గట్ ఫీలింగ్ చెప్తా. ఇప్పుడు మీరు గనక సినిమా డైరెక్ట్ చేస్తే యూ విల్ డెలివర్ ది బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ ట్యూన్స్ విత్ ది లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆఫ్ ది మాసెస్. 2 classes అనుకోవట్లేదా మీరు డైరెక్ట్ చేయాలని? నాట్ ఎనీ టైమ్ సూన్. నాట్ ఎనీ టైమ్ సూన్ చెప్పాను కదా సార్, నా దగ్గర నుంచి మీకు డెఫినెటివ్ ఆన్సర్స్ రావాలి. అంటే వి నెవర్ నో హౌ థింగ్స్ మూవ్ టుమారో. యా, వి నెవర్ నో థింగ్స్ మూవ్ టుమారో. మర్చిపోండి సార్, టుమారో ఉంటుందో లేదు తెలియదు. లివింగ్ టుడే ఫుల్లెస్ట్. అదేలేండి. అమ్మాయి మానస శర్మ గారు, యాక్చువల్లీ నేను ఇప్పుడు చెప్పిన సెంటెన్స్, ద ప్యాకేజింగ్ ఆఫ్ ఇట్ ఇస్ వాట్ మాన్సా టోల్డ్ మీ. ఓకే, లైక్ షీ లైక్స్ విఠలాచార్య గారి మూవీస్, ఫ్యాంటసీ యాడ్ చేద్దాం ఇంకే ఇట్లా ఉంటుంది చందమామ కథ లాగా. ఇప్పుడు యంగ్స్టర్స్కి అందరికీ అర్థమవుతుంది, ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతారు, పెద్దవాళ్ళు కనెక్ట్ అవుతారు, చిన్నపిల్లలకి ఎక్సైటింగ్గా ఉంటుంది. సో ట్రయింగ్ టు cater to all generations and all age groups. Perfect formula kada. Yeah. So good, so far so good, fingers crossed. And me journey, me understanding, me comprehension about things and people, society, మీరు టేకప్ చేసిన మీ వర్క్ అన్నిటి మీద మీకు ఇద్దమైన నిర్దిష్టమైన అవగాహనతో పనిచేస్తున్నారు మీరు. ఓకే, ఎక్కడ మీరు చెప్పిన 3 words గుడ్ వర్డ్స్ అనుకుంటున్నాను నేను. ఫస్ట్ వర్డ్ నాకు తెలియదు. ఇదమిద్దమైన కన్క్లూజివ్. ఓకే, నిర్దిష్టమైన అన్నారు నాకు ఈ వర్డ్ కి మీనింగ్. నిర్దిష్టమైన యాక్యురేట్, నిర్దిష్టమైన. నేను కొన్నిసార్లు ఇంటర్వ్యూస్ లో తెలుగు ఇట్లాంటి కొన్ని వర్డ్స్ అలా క్యూట్ గా నాకు తెలిసి వేస్తే ఇట్లా సంగీత్ ఇట్లా చూస్తాడు, ఏంటండి ఇంత తెలుగు మాట్లాడుతున్నారు. మొన్న ఏదో అన్నాను నేను, చిన్న వర్డ్ క్లుప్తంగా అని అన్నాను. ఏంటంటే ఇంత క్యూట్ గా ఉంది ఆ వర్డ్ ఏంటి అన్నాడు. క్లుప్తంగా. అంటే సార్ ఎంత ర్యాక్ చేస్తారు సార్ మా టీం నన్ను. శ్రీను, నయన్ పాపని ర్యాక్ చేస్తారు. నయన్ బంగారం, మా హీరోయిన్ బంగారం సార్, సంగీత్, వీళ్ళిద్దరు నన్ను చాలా ర్యాగింగ్ చేస్తున్నారు సార్. నేను పబ్లిక్ గా చెప్తా, వేసుకోండి, హెడ్లైన్స్ వేసుకోండి కావాలి. గెటప్ శ్రీను అండ్ సంగీత్. గరిక లైఫ్ లో ఉన్న కోతులు వాళ్ళిద్దరు. ఎవరు? గెటప్ శ్రీను ఇంకా సంగీత్ శోభన్. గెటప్ సీన్ ఈ సినిమాలో చాలా త్రూ అవుట్ క్యారెక్టర్ సార్, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉంటాడు. అదేదో కామిక్ రిలీఫ్ కోసం ఉన్న క్యారెక్టరు కాదు, సెపరేట్ కామెడీ ట్రాక్ కాదు. త్రూ అవుట్ ద ఫిలిం విత్ ద మూవీ he'll run and he superb. రియల్లీ. అసలు నాగబాబు గారికి గెటప్ సీన్ అంటే ఎంతో ఇష్టం. వాళ్ళిద్దరు ఒక టీం, వాళ్ళొక టీము. ఆయన ఓపెన్ డయాస్ మీద గెటప్ సీన్ గురించి
చాలా గొప్పగా ఎలగైజ్ చేస్తూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఇట్ డిజర్వ్స్ ఇట్. Yeah, 100% he It does. deserves it. He is a very, very hard worker and a very smart worker. ఆ డైలాగ్ ఎంత బాగా నచ్చిందో నాకు, ట్రైలర్లోనూ టీజర్లోనూ. అదే అటు వెళ్దాం అనుకుని ఇటు వచ్చేసాడండి నువ్వు డైలాగ్. Justice delayed is justice denied అంటే just a lullaby by mistake. Yeah. తను న్యాచురల్ గా చెప్పాడు. Yeah. Shrinu is నాకు అంటే నేను శ్రీనుని స్టేజ్ పర్ఫార్మెన్స్లో చూశాను కదా సార్. సో తనకి ఎంత రేంజ్ ఆఫ్ యాక్టింగ్ ఉందంటే సినిమాలో చేసినప్పుడు ఐ యాక్చువల్లీ ఫీల్ లైక్ మనం కట్టిపడేస్తామేమో ఆయనకున్న టాలెంట్ని ఒకే క్యారెక్టర్లో ఇలా చేయాలి అని చెప్పి అనిపిస్తుంది నాకు. కరెక్ట్. అంటే వాళ్ళకి అంత పెర్ఫార్మింగ్ కోఎఫిషియంట్ ఉన్న వాళ్ళకి ది క్యారెక్టర్స్ దట్ ఆర్ బీయింగ్ ఆఫర్డ్ ఇన్ ఎ ఫిల్మ్ విల్ బి మినిస్ట్యూల్స్. Yeah, absolutely. So Shrinu is beyond cinema. She's an actor. He's beyond cinema. Yeah. Ramman, చాలా గొప్ప స్టేట్మెంట్. చాలా great actors. Due for him. It is due for him. Great actor. Good నేహార్ గారు, మీ ప్రయాణం ఇంకా చాలా గొప్పగా విజయవంతమై అవ్వాలి. మరి బోల్డ్ జైత్రయాత్రలు చూడాలి మీరు. మెగా డాటర్ అనిపించుకున్నందుకు అసలు మీరు మంచి రేంజ్కి, బియాండ్ కాంప్రహెన్షన్ ఆ రేంజ్కి వెళ్ళాలి. ఎందుకంటే మీరు సక్సెస్ అవ్వడం వల్ల, నా స్వార్థం మీకు చెప్తున్నాను నేను, మీరు సక్సెస్ అయితే చాలామంది యంగ్ టాలెంట్, చాలామంది న్యూ టాలెంట్, యూ మస్ట్ బికమ్ ది గేట్వే ఆఫ్ న్యూ మెరిట్. మీకు ఆ హాల్ ఉంది, మీకు ఆ స్పాన్ ఉంది, మీకు ఆ క్యాన్వాస్ ఉంది, మీకు ఆ మైండ్ ఉన్నది. బేసిక్ యూ హ్యావ్ దట్ మైండ్. దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్ రియల్లీ. కాబట్టి మీరు గ్యారంటీగా సక్సెస్ అవుతారు, అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నా. దానికి ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారనుకోండి మీ స్ప్రీ విత్ కమిటీ కుర్రాళ్ళు, అండ్ రాకాస విల్ కంటిన్యూ దట్ స్ప్రీ అండ్ క్యారీస్ ది బ్యాట్ అన్నది నా తాలూకా హంచ్, మై విష్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక మనం స్పిరిచువల్గా మాట్లాడుతుంది, మరీ మన హిట్ టీవీ ప్రేక్షకులకి హెవీ అయితే కొంచెం ఎడిట్ చేయండి. ఏం కాదు. దట్ సీ పీపుల్ టేక్ ది ఇంటర్వ్యూస్ అకార్డింగ్ టు ది పర్సనాలిటీస్. ఇప్పుడు మీ ప్లేస్లో కూర్చొని ఎవరో కూర్చొని మాట్లాడుతున్నారు అనుకోండి, వదిలాగుందిరా బాబు అనుకున్నారు. బట్ వెన్ నేహారిక is speaking, that carries significance. That's it. You can just relax about it. Okay, relax. Thank you. ఇది కొనిదెల నిహారిక గారి ప్రయాణంలో చిన్న పార్ట్, చిన్న కంటెంట్ ప్రజెంట్ చేయడానికి ఆవిడ అవకాశం ఇచ్చారు. అండ్ మీ అందరి తరఫున కూడా నేను ఆవిడ కర్టసీకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే షీఈస్ రియలీ స్టడీడ్ విత్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ జస్ట్ అహెడ్ ఆఫ్ ది రిలీజ్ ఆన్ April 3rd. సో మీ అందరూ కూడా April 3rd రాకాస చూడండి. విట్లాచారి గారి సినిమా అంటున్నారు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలాళ్ళు, ముత్తకాళ్ళు అందరూ, ఎవ్రీబడి కెన్ ఎంజాయ్ ది ఫిల్మ్. సో గో ఫ్లాక్ టు ది థియేటర్స్ ఆన్ April 3rd. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.